హలో అండి, వెల్కమ్ టు సాహస రియల్ ఎస్టేట్స్. సో మీ పిల్లల ఫ్యూచర్ కోసం రైట్ ప్లేస్లో మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారా? సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎయిర్పోర్ట్ నుంచి 50 కిలోమీటర్స్ రేడియస్లో పక్కా డెవలప్మెంట్ అవుతుంది. చాలా మంది ఫ్యూచర్ సిటీ షాద్నగర్ ఎందుకు అంటున్నారు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. శంషాబాద్, షాద్నగర్ ఆర్ ద 2 మేజర్ పాయింట్స్. ఇక్కడ కనెక్టివిటీ ఫాస్ట్ ఉంది, మన ట్రావెలింగ్ ఫాస్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్కి మనకి 10 లైన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది అంటే షాద్నగర్ సైడ్ ఉంది. ఈ షాద్నగర్లో కూడా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ లొకాలిటీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పెట్టాలి, అది మీ ప్రాస్పెక్ట్లో మీరు ఆలోచించుకోవాలి. బట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉందా అంటే 100%. ఎందుకు అంటే సో మెయిన్ స్కోప్ మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఏరియా నుంచి ఏదైతే సౌత్ క్లస్టర్ షాద్నగర్, బాల్నగర్ ఏదైతే ఉందో దీని నుంచి మనకి నియర్లీ ఎన్ని స్టేట్స్ అంటే మనం కేరళ వెళ్ళాలన్నా వయా ఈ బెంగళూరు హైవే NH44 నుంచి వెళ్ళాలి. ఇంకోటి కేరళ వెళ్ళాలన్నా ఇదే రోడ్డు, కన్యాకుమారి వెళ్ళాలన్నా ఇదే రోడ్డు, గోవా వెళ్ళాలన్నా ఇదే రోడ్డు. ఇంకో రోడ్డు మనకి జైరాబాద్ నుంచి కూడా ఉంటుంది. ఇంకోటి మనకి ఆంధ్ర కర్నూలు వెళ్ళాలన్నా కానీ ఇది రోడ్. అంటే నియర్లీ 5 to 6 స్టేట్స్ని ఈ స్ట్రెచ్ అయితే కలుపుతుంది. సో దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ పెద్దగా ఉంటుంది, ఇండస్ట్రీస్గా మనకి గ్రోత్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే ఎక్కడైతే మనకి ఫ్లో ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే మనకి ఎయిర్పోర్ట్కి దగ్గర విలేజెస్ ఉంటాయో, సో దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే 100% బెనిఫిట్ పొందుతాం. హలో అండి, వెల్కమ్ టు సాహస రియల్ ఎస్టేట్స్. మీ పిల్లల ఫ్యూచర్ కోసం మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే సీరియస్గా ఈ వీడియో ఎండ్ టు ఎండ్ అసలు కట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బున మనకు రిటర్న్స్ వస్తాయి అనేది నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ టు ఎండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం మీరు చూడాలి. సో మెయిన్గా ఇప్పుడు తెలంగాణలో మనకి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ ఏమనుకున్నా కానీ మెయిన్గా మనకి ఏంటంటే మెయిన్ పాయింట్, తెలంగాణకి మెయిన్ పాయింట్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్లో మెయిన్ ఏంటంటే మనకు మెయిన్ పాయింట్ అనుకుంటే MGBS అనుకోవచ్చు, చార్మినార్ అనుకోవచ్చు. సో దానికి మనము ఒక 4 పార్ట్ల విభజిద్దాం. దాన్ని మనము 4 పార్ట్ల డివైడ్ చేద్దాం. అది వచ్చేసి ఒకటి మనకి నార్త్ పార్ట్ వస్తుంది, సౌత్ పార్ట్ వస్తుంది, ఈస్ట్ పార్ట్ వస్తుంది, మళ్ళీ వెస్ట్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ప్రీవియస్గా ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు. దీన్ని వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు. సో ఇన్నర్ రింగ్ రోడ్లో మనకి సౌత్ పార్ట్లో చూసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే ఆరంగర్ వస్తుంది, ఓకేనా. ఈస్ట్ పార్ట్లో చూసుకుంటే ఎల్బీ నగర్ వస్తుంది, నార్త్ పార్ట్లో చూసుకుంటే ఉప్పల్ వస్తుంది, వెస్ట్ పార్ట్లో చూసుకుంటే మేరీపట్నం వస్తుంది. ఒకప్పుడు దీన్ని ఏమనేవాళ్ళు అంటే ఇన్నర్ రింగ్ రోడ్ అనేవాళ్ళు. ఒకప్పుడు దీన్ని ఇన్నర్ రింగ్ రోడ్ అనేవాళ్ళు. సో అప్పట్లో ఏంటంటే మన ఫాదర్స్ 20-25 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఈ ల్యాండ్ అంతా 70% అవైలబిలిటీ ఉంటుండే. 70% ఈ ల్యాండ్లో అవైలబిలిటీ ఉంటుండే అప్పట్లో. కానీ ఇప్పట్లో నాట్ ఈవెన్ 10% అవైలబిలిటీ లేదు. అంటే కొనాలనుకుంటే నాట్ ఈవెన్ 10% అవైలబిలిటీ లేదు. ఒకవేళ మనం కొనాలి అనుకున్నా కానీ ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో అమ్మేవాళ్ళు ఉండాలి. ఒకవేళ అమ్మేవాళ్ళు ఉంటేనే మనం కొనగలుగుతాం, అమ్మేవాళ్ళు లేదంటే మనము కొనలేము. ఎందుకు అంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో మనకి కంప్లీట్గా రెంటల్ ఇన్కమ్ 100% ఉంటుంది. ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారు, కానీ అమ్మేవాళ్ళు ఉండరు. సో ఈ మార్కెట్ని ఏమంటారు అంటే యాక్చువల్గా సెల్లర్స్ మార్కెట్ అంటారు. ఈ మార్కెట్ని ఏమంటారు అంటే సెల్లర్స్ మార్కెట్ అంటారు. ఎందుకంటే అమ్మితేనే కొనాలి, ఒకవేళ అమ్మితేనే కొనాలి. అదేది ఇన్నర్ రింగ్ రోడ్. ఇన్నర్ రింగ్ రోడ్ ఎప్పుడు ఉంటుండే, నా ఫాదర్ 20-25 ఇయర్స్ ఏజ్ ఎప్పుడైతే ఉండేనో ఆ ఏజ్లో ఇన్నర్ రింగ్ రోడ్గా విభజించారు. సో ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటి, మనకి మెయిన్ సర్కిల్ వచ్చేసి MGBS హైదరాబాద్, MGBS ఆర్ మనకి చార్మినార్ అనేది తీసుకోవచ్చు. దాంట్లో నార్త్ పార్ట్లో మనకి ఉప్పల్ వస్తుంది, ఈస్ట్ పార్ట్లో ఎల్బీ నగర్ వస్తుంది, వెస్ట్ పార్ట్లో వచ్చేసి మనకి మెహదీపట్నము, ఆరంగర్. కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్. సో ఇది మెయిన్ పార్ట్. ఇప్పుడు దీంట్లో అవైలబిలిటీ లేదు. సో దీంట్లో ఇప్పుడు ఒకవేళ మీరు గజం కొనాలనుకున్నా కానీ మినిమం టు మినిమం మీకు 1 lakh ఉంటుంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఈ ఏరియాస్ లోపల మీరు ఎక్కడైనా సరే గజం కొనాలంటే మినిమం టు మినిమం 1 lakh ఉంటుంది. అది కూడా అమ్మితేనే కొనాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ డెవలప్ కానీకే మనకి అప్రాక్స్ ఎన్ని ఇయర్స్ పడి ఉండొచ్చు. మీరు సైబర్ టవర్స్ చూసి ఉండొచ్చు. హైటెక్ సిటీ అప్పుడు గుట్టలు రాళ్ళు ఉండే ఒక 30 to 35 ఇయర్స్ బ్యాక్. సో ఈ ఏరియా అనేది డెవలప్ కావాలంటే మనకి మినిమం 40 ఇయర్స్ పట్టింది. మనకి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ డెవలప్ కానీకే మనకి 40 ఇయర్స్ పట్టింది. దాని తర్వాత యంగ్ కిడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొత్తగా ఏమొచ్చింది అంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ కి మనకి మెయిన్ పాయింట్స్ నార్త్ పార్ట్ లో చూసుకుంటే మనకి గట్కేసర్,
గట్కేసర్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకి టువర్డ్స్ విజయవాడ రోడ్ అనుకుందాం. టువర్డ్స్ విజయవాడ రోడ్ దగ్గర మనకి అస్సినాపురం దాటినాక సమ్ ఏరియా టువర్డ్స్ విజయవాడ రోడ్. సౌత్ పార్ట్లో చూసుకుంటే కింద మనకి శంషాబాద్. ఇక్కడ వెస్ట్ పార్ట్లో చూసుకుంటే మనకి పటాన్ చెరు. ఇది ఒక 25 ఇయర్స్ నుంచి డెవలప్ అయిన ఏరియా. ఇదేంటంటే ఔటర్ రింగ్ రోడ్ అంటారు దీన్ని. ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి మనకి 50 to 60,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఆల్మోస్ట్ 40 to 50 అని కూడా అనుకోవచ్చు మనం. డిపెండ్స్ ఆన్ లొకాలిటీ ఉందన్నమాట మన ప్రైస్. దీన్ని ఏమంటారు అంటే ఔటర్ రింగ్ రోడ్ అంటారు. గట్కేసర్ నార్త్ పార్ట్లో వస్తుంది, మనకి వెస్ట్ పార్ట్లో పటాన్ చెరు వస్తుంది, కింద సౌత్ పార్ట్లో శంషాబాద్ వస్తుంది, మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఈస్ట్ పార్ట్లో విజయవాడ రోడ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి అవైలబిలిటీ ఎంత ఉంది అంటే మోస్ట్లీ 30% అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మోస్ట్లీ 30% ల్యాండ్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు దీంట్లో ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది అనుకుంటున్నారు మీరు? మోస్ట్లీ 40 to 60,000 హార్డ్లీ. కొన్ని ఏరియాస్లో అయితే మనకి 1.5 lakh పర్ స్క్వేర్ యార్డ్ రోడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్లో చూసుకుంటే మనకి ఈ పటాన్ చెరు సైడ్ చూసుకుంటే ఫ్లాట్ కాస్ట్ ఉంది, మినిమం 2 crores ఫ్లాట్ కాస్ట్. సో ఈ లోపల ఏంటంటే ఇప్పుడు నేను సింపుల్ చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ డెవలప్ కానీ మినిమం ఎన్ని ఇయర్స్ పడి ఉండొచ్చు? అరౌండ్ 20 to 25 ఇయర్స్ అనుకుందాం హార్డ్లీ. 20 to 25 ఇయర్స్లో ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది 70% ఫిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనము 40. సో మోస్ట్లీ ఏంటంటే మోస్ట్లీ వచ్చేసి మనకి 70% ఆఫ్ ల్యాండ్స్ అనేవి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఫిల్అప్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇది డెవలప్ కానీ మనకి 25 ఇయర్స్ పట్టింది. ప్లాట్ కాస్ట్ వచ్చేసి 45,000 to 60,000 ఉండే. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటుండే పర్ స్క్వేర్ యార్డ్ మనకి? మోస్ట్లీ హార్డ్లీ 5,000 to 6,000 ఉంటుండే పర్ స్క్వేర్ యార్డ్. కొందరైతే బల్క్లో కూడా ఇచ్చేసినాం. సో ఏంటంటే అప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఉన్నప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ రేట్ ఏముండే? 5,000 to 6,000 ఉండే. కానీ ఇప్పుడు ఆఫ్టర్ 20 ఇయర్స్ మనకి ఎంత ఉంది? మినిమం 40,000 to 60,000. కొన్ని ప్లేసెస్లో 1 lakh కూడా ఉంది. సో దీన్ని ఏమంటారు మనము? ఔటర్ రింగ్ రోడ్ అంటాము. ఈ మార్కెట్ని ఏమంటామంటే మనము బయ్యర్ సెల్లర్ మార్కెట్ అంటాం సార్. ఈ మార్కెట్ని వచ్చేసి మనము బయ్యర్ సెల్లర్స్ మార్కెట్ అంటారు. బయ్యర్ సెల్లర్స్ మార్కెట్ అంటే అమ్ముతారు తీసుకుంటారు, సెల్లింగ్ అవుతుంది, బయ్యింగ్ కూడా అవుతుంది. అంటే ఈ మార్కెట్ వచ్చేసి మనకి ఏమంటే బయ్యర్ సెల్లర్ మార్కెట్ అంటారు. నెక్స్ట్ ప్రపోజల్ ఏంటంటే త్రిబుల్. నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి మనకి త్రిబుల్. ఇది వచ్చేసి మోస్ట్లీ మనకి సంగారెడ్డి ఆర్ జైరాబాద్ మీద వస్తే మనకి యాదాద్రి, వైటిడి, యాదగిరిగుట్ట. ఓకేనా? ఇక్కడ వస్తే మళ్ళీ విజయవాడ రోడ్. మోస్ట్లీ మనకి విజయవాడ రోడ్ మీద కొంచెం గ్రిప్ లేదు కాబట్టి విజయవాడ రోడ్ అనుకుందాము. ఓకేనా? మనకు వచ్చేసి మౌంటైపేర దాటినాక దాటినాకనే ఉంటుంది దీనికి. ఓకేనా? ఇది మనకి ఈస్ట్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి కింద సౌత్లో వచ్చేసి బాలానగర్. మనకి ఏంటంటే బాలానగర్ మీద మనకి యాదగిరిగుట్ట వస్తుంది, ఇక్కడ మనకి విజయవాడ రోడ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ సంగారెడ్డి రోడ్ వస్తుంది, కింద మనకి బాలనగర్ రోడ్ వస్తుంది సౌత్ పార్ట్లో. సో ఇప్పుడు ఇక్కడ మనకి మోస్ట్ ఎంత రేట్ ఉండొచ్చు పర్ స్క్వేర్ యార్డ్? మనకి అప్రాక్సిమేట్లీ 10 to 12,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఇక్కడ 10 to 12,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే మనకి ఇక్కడ దొరికేస్తుంది. దీన్ని ఏమంటారు అంటే ఇప్పుడు ప్రెసెంట్లో దీన్ని ఎమర్జింగ్ మార్కెట్ అంటారు. సో దీంట్లో మనకి ఏమొస్తుంది? 10 to 12,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది మోస్ట్లీ. ఇప్పుడు ఏంటంటే ఒక లొకాలిటీ ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ ఏరియాలో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మినిమం ప్రైస్ ఉంటుంది. ఇది ఎమర్జింగ్ మార్కెట్ అంటారు. సో దీంట్లో అవైలబిలిటీ వచ్చేసి మనకి కంప్లీట్లీ 80% అవైలబిలిటీ ఉంటుంది. సో నేనేమంటున్నానంటే ఇక్కడ మనం 10 to 12,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు మనకి ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్కి మనకి మోస్ట్లీ 40 years పట్టింది డెవలప్ కావడానికి. దాని తర్వాత అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసి ఒక 25 years పట్టింది. కానీ ఎట్లయితే టెక్నాలజీ అప్డేట్ అవుతా ఉంది, ఓకేనా, రెసిడెన్షియల్స్ అప్డేట్ అవుతా ఉన్నాయి, అవునా కదా. సో ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్కి ఎంత టైం పట్టవచ్చు? మోస్ట్లీ ఇప్పుడు ఇక్కడ నుంచి 20 అంటే మినిమం 50 కట్ అయిపోయింది అంటే మోస్ట్లీ 10 years అనుకోవచ్చా? 10 yearsలో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే మన ఫ్యూచర్ ప్రైస్ ఏమవుతుంది? నియర్లీ ఒక 10 years తర్వాత ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ ఒక
40,000 వేసుకుందాం, 40 to 50,000 అనుకుందాం. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే రైట్ టైంలో ఏ లొకాలిటీలో మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ తక్కువ ప్రైస్లో. సో నేనేమంటా అంటే ఇది ఏదైతే ఎమర్జింగ్ మార్కెట్ ఉంటుందో, ఈ ఎమర్జింగ్ మార్కెట్ ఏదైతే ఉందో, ఈ ఎమర్జింగ్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి 100% బెనిఫిట్ ఉంటుంది. ప్రైస్ కూడా అఫోర్డబుల్. మనకి నియర్లీ ఒక 200 స్క్వేర్ యార్డ్స్ మనం కొనుక్కోవాలి అనుకుంటే మోస్ట్లీ మనకి 20 to 25 lakhs లో మనము ఇక్కడ 200 స్క్వేర్ యార్డ్స్ కొనేయచ్చు. కానీ ఈ మార్కెట్లో కొనాలంటే ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 1.5 CR to 2 CR. ఇన్వెస్ట్మెంట్ హై ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో ఎమర్జింగ్లో ఎందుకు పెట్టాలి అంటారు చాలా మంది అంటే, ఎందుకంటే ఫ్యూచర్ ఇది. ఇప్పుడు నేనున్నా, నా పిల్లల ఫ్యూచర్ అనుకున్నాను. సో దానికోసం మనము ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టాలి. ఈ డెవలప్ కానికే మినిమం మనకి 10 years ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే వచ్చే 2 years లో డెవలప్మెంట్ అవుతుంది, 3 years లో డెవలప్మెంట్ అవుతుంది. మాక్సిమం టు మాక్సిమం మీరేం ప్లాన్ చేయాలంటే మినిమం 10 years ఆలోచించుకొని ఉంచుకోవాలి. దాంట్లో ఏంటంటే మనకి ఎక్కడ ప్రాపర్గా ప్రాపర్టీ దొరుకుతుందో అక్కడ తీసుకోవాలి. ప్రాపర్ ప్రాపర్టీ ఎక్కడ దొరుకుతుంది అంటే నా ప్రకారం నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు నేను చేసేది మొత్తం ఏంటంటే ఈ షాద్ నగర్ జోన్లో ఈ సౌత్ పార్ట్లో నేను చేస్తున్నాను. ఈ సౌత్ పార్ట్లో మెయిన్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎక్కడ బెస్ట్, సౌత్ పార్ట్లో మనకి ఎక్కడ బెస్ట్ కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి నేను ప్రీవియస్ టాపిక్లో ఏం చెప్పినా అంటే మనకి తెలంగాణలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనం MGBS or చార్మినార్ అనుకుంటాం. ఇప్పుడు నా ఫ్రెండ్ ఢిల్లీలో ఉన్నాడు, సెటిల్డ్ ఢిల్లీ బర్నన్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఢిల్లీలో ఉన్నాడు, పుట్టింది పెరిగింది ఢిల్లీలోనే. సో ఇప్పుడు నా ఫ్రెండ్కి హైదరాబాద్ MGBS గుర్తుంటుందా మెయిన్ పాయింట్, లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ గుర్తుంటుందా? మనం ఎట్లా ఆలోచించాలంటే నా ఫ్రెండ్ విషయంలో కాదు, ఇన్వెస్టర్ ఆలోచనలో కూడా చూసుకోవాలి. నెక్స్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఎక్కడ అవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ కంపెనీస్ పడితే మెయిన్గా వాళ్ళు చూసేది ఎక్కడ. శంషాబాద్ ఈజ్ ద మెయిన్ పాయింట్. వై? ఎందుకు అంటే మనకి అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి. ఎవరికైనా సరే క్లయింట్కి ఈజీ కనెక్టివిటీ కావాలి. ఇప్పుడు సింపుల్ నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎక్కడ అంటే నేను ఏ ఏరియాని డిగ్రేడ్ చేస్తలేను. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి ఫర్ సపోజ్ నేను యాదగిరిగుట్టలో ఉన్నాను అనుకోండి, ఇప్పుడు శంషాబాద్ రావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఈ నార్త్ పార్ట్లో ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావాలంటే ఇదంతా నేను ట్రావెల్ కావాలి. ఏ పార్ట్లో పెట్టాలి, ఇదంతా ట్రావెల్ కావాలి. నేను వై షాద్ నగర్ అంటున్నా అంటే బికాస్ ఆఫ్ శంషాబాద్. శంషాబాద్ టు షాద్ నగర్ మనకు జస్ట్ 35 కూడా కాదు, శంషాబాద్ టు షాద్ నగర్ మనకు జస్ట్ 30 kilometers వస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక ఏరియా మ్యాక్సిమం ఎయిర్పోర్ట్ నుంచి 50 kilometers రేడియస్లో పక్కా డెవలప్మెంట్ అవుతుంది. చాలా మంది ఫ్యూచర్ సిటీ షాద్ నగర్ ఎందుకు అంటున్నారు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. శంషాబాద్, షాద్ నగర్ ఆర్ ద 2 major points. ఇక్కడ కనెక్టివిటీ ఫాస్ట్ ఉంది, మన ట్రావెలింగ్ ఫాస్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్కి మనకి 10 lanes ప్లాన్ చేస్తున్నారు, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది అంటే షాద్ నగర్ సైడ్ ఉంది. ఈ షాద్ నగర్లో కూడా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ లొకాలిటీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పెట్టాలి, అది మీ ప్రాస్పెక్ట్లో మీరు ఆలోచించుకోవాలి. బట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉందా అంటే 100%. ఎందుకు అంటే ఈ షాద్ నగర్ ఏదైతే హైవే ఉందో ఈ హైవేని మనం ఏమంటారు అంటే NH44 అంటాం. ఇది వచ్చేసి బెంగళూరు హైవే. హైదరాబాద్ టు బెంగళూరు హైవేకి ఒక మినిమం ఒక 500 to 700 బస్సెస్ తిరుగుతాయి డైలీ ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి. సో మెయిన్ స్కోప్ మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఏరియా నుంచి ఏదైతే సౌత్ క్లస్టర్ షాద్ నగర్, బాల్నగర్ ఏదైతే ఉందో దీని నుంచి మనకి నియర్లీ ఎన్ని స్టేట్స్ అంటే మనం కేరళ వెళ్ళాలన్నా వయా ఈ బెంగళూరు హైవే NH44 నుంచి వెళ్ళాలి. ఇంకోటి కేరళ వెళ్ళాలన్నా ఇదే రోడ్డు, కన్యాకుమారి వెళ్ళాలన్నా ఇదే రోడ్డు, గోవా వెళ్ళాలన్నా ఇదే రోడ్డు, ఇంకో రోడ్డు మనకి జైరాబాద్ నుంచి కూడా ఉంటుంది. ఇంకోటి మనకి ఆంధ్ర కర్నూలు వెళ్ళాలన్నా కానీ ఇది రోడ్. అంటే నియర్లీ 5 to 6 స్టేట్స్ని ఈ స్ట్రెచ్ అయితే కలుపుతుంది. సో దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ పెద్దగా ఉంటుంది, ఇండస్ట్రీస్గా మనకి గ్రోత్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే ఎక్కడైతే మనకి ఫ్లో ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే మనకి ఎయిర్పోర్ట్కి దగ్గర విలేజెస్ ఉంటాయో, సో దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే 100% బెనిఫిట్ పొందుతుంది. మెయిన్ ఏంటంటే ఇంకోటి మనం చూసుకుంటే ఇక్కడ కొత్తగా మన కొత్తూరు దగ్గర మైక్రోసాఫ్ట్ ఇది చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు ఒకప్పుడు సైబర్ టవర్స్ ప్రజెంట్ ఫోటో పెడతారు కదా, నెక్స్ట్ 20 years తర్వాత చూడండి ఈ మైక్రోసాఫ్ట్ కూడా మీకు ఆ సైబర్ టవర్స్ లాగానే కనిపిస్తుంది. ఎందుకు అంటే ల్యాండ్ అవైలబిలిటీ అనేది హైదరాబాద్లో మోస్ట్లీ అయిపోయింది, ఇప్పుడు మొత్తం వైడనింగ్ అవుతుంది. అందుకే ఈ RRR కాన్సెప్ట్ వచ్చింది. ఈ RRR కాన్సెప్ట్ కూడా ఏంటంటే సర్వే నెంబర్స్ అన్ని డిసైడ్ అయిపోయినాయి, కంప్లీట్గా A to Z మార్కింగ్ కూడా అయిపోయింది. వర్క్ అనేది మోస్ట్లీ స్టార్ట్ అవుతుంది. మనం అనుకున్న ప్రకారంగా అంటే ఓ మినిమం 4 years వేసుకుందాం, 3 to 4 years మనం మ్యాక్సిమం వేసుకుందాం. నేనేమంటా అంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది, సెకండ్ ఇయర్ వస్తుందో నేను చెప్పలేను, నియర్లీ ఒక 4 years వేసుకుందాం. బట్
ఈ రేడియస్లో మనం పెట్టుకుంటే మనకి 100% అనేది అప్రిషియేషన్ అనేది ఉంటుంది. సో నేనేమంటా అంటే ఈ సౌత్ పార్ట్లో మీరు ఎక్కడ పెట్టినా కానీ ఇన్వెస్ట్మెంట్, ఈ సౌత్ పార్ట్లో మీరు ఎక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు 100% ఈ 10 years రిటర్న్స్ వస్తాయి. ఇది నా గ్యారంటీ, 100% రిటర్న్స్ వస్తాయి. సో మీరు ఏంటంటే ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు సింపుల్గా మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు యూఎస్లో. మా ఫ్రెండ్ వచ్చేసి 10 years బిఫోర్ నా ఫ్రెండ్ వచ్చేసి 10 years బిఫోర్ ఇక్కడ వచ్చేసి 1.5 lakhకి 133 square yards కొన్నాడు. 1.5 lakhకి 133 square yards కొన్నాడు. ఏ మార్కెట్లో? ఈ రీజనల్ రింగ్ రోడ్ మార్కెట్లో 1.5 lakhకి కొన్నాడు 133 square yards అప్పట్లో. ఇప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుంది? మోస్ట్లీ 7 lakhs. 100% అప్రిషియేషన్ లేదు. ఎందుకు అంటే ఈ 1.5 lakhలో 10 years బిఫోర్ ఈ 1.5 lakhలో ఈ అవుటర్ రింగ్ రోడ్లో దొరికేది. 10 to 15 years లోపల మనకి ఈ అవుటర్ రింగ్ రోడ్ లోపల దొరికేది 1.5 lakhకి బేసిక్గా. సో అప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉండే? ఈ అవుటర్ రింగ్ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉండే. ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఈ రీజనల్ రింగ్ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఎప్పుడు మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది క్రాస్ అయ్యి ఇప్పుడు అవుట్ మీరు త్రిబుల్ క్రాస్ అయ్యి ఇది త్రిబుల్ బయట నేను అరౌండ్ ఒక 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అంటే ఎమర్జింగ్ మార్కెట్కి దాటి వెళ్తున్నారు మీరు. సో స్కోప్ ఎక్కడ ఉంటుంది వచ్చే 10 yearsలో అంటే నేను ఇది అంటాను. ఇది కూడా స్కోప్ ఉంటుంది. వన్స్ ఇది మళ్ళీ ఫిల్ అయిపోయిందంటే మళ్ళీ ఇది స్కోప్ ఉంటుంది. రైట్ టైం ఏది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడు అంటే ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకోటి ఎక్కడ ఫ్లో అనేది స్ట్రెచ్ అవుతుందో ఆ స్ట్రెచ్చింగ్ ఏదైతే ఫ్లోలో మార్కెట్ ఎక్కువ ఉందో ఆ మార్కెట్లో చేయాలి. ఒకసారి మీరు షాద్నగర్ ఒకసారి చూడండి, వేరే లెవెల్ డెవలప్ అవుతుంది. మనకి NH44 అనేది నియర్లీ 12 lanes ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడైతే 10 lanes వరకు నడుస్తుంది. ప్రపోజల్ వచ్చేసి 12 lanes ఉంది. ప్రతి ఒక్కటి క్లియర్ ఉంది. హైవే పెరుగుతుంది, ఫెసిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు శంషాబాద్ నుంచి మీరు సింపుల్గా షాద్నగర్ రావాలంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 40 minutes. అదే మీరు ఉప్పల్లో ఉన్నారనుకోండి, ఫ్రమ్ ఉప్పల్ మీరు శంషాబాద్ రావాలంటే ఇట్ విల్ బి అరౌండ్ 2 hours పడుతుంది. 100% 2 hours పడుతుంది. సో నేనేమంటున్నానంటే కనెక్టివిటీ ఈజీ ఉంది, డెవలప్మెంట్ ఫ్యూచర్ ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నాను అనమాట. సో నేనేమంటున్నానంటే ఈ సౌత్ క్లస్టర్లో మీరు పెడితే ఇన్వెస్ట్మెంట్ 100% మీకు రిటర్న్స్ ఉంటుంది. దీంట్లో మనకి మెయిన్ ఏంటంటే ఇంకోటి మనకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది, రైల్వే ఫెసిలిటీ ఉంది, రోడ్వే ఫెసిలిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్. మేజర్గా 3 ఫెసిలిటీ అయితే మనకి 100% ఇక్కడ ఉంది. సో మనకి ఏంటంటే MMTS ఫెసిలిటీ ఉంది. ఇది ప్రపోజ్డ్ ఆల్రెడీ అప్ టు జడ్చల వరకు ప్రపోజ్డ్ అయింది MMTS రైల్వే. సో రైల్వే ఉంది మనకి, రోడ్వే ఫెసిలిటీ ఉంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఎయిర్వేస్ కూడా ఉంది, ఎయిర్పోర్ట్. సో మేజర్ స్కోప్ అనేది మనకి ఎందుకు షాద్నగర్ అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఫర్దర్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.